ఫ్యామిలీలోని కుటుంబ గొడవలపై ఈ వార్త మరోసారి ప్రజారంగంలో ప్రాధాన్యం సంపాదించింది. మనోజ్, విష్ణు మధ్య ఆస్తి తగాదాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ వివాదాలు వార్తల్లో ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. ఈ గొడవలు సాధారణ కుటుంబాల్లోని చిన్న విరోధాల కంటే ఎక్కువగా వెలుగు చూసిన కారణం మంచు కుటుంబం ఇండస్ట్రీలో ఉన్న స్థానం మరియు అందరి దృష్టిలో ఉండటం. ఇప్పటి వరకు మనోజ్ ఈ గొడవలను ఫుల్ స్టాప్ చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. తన అన్న విష్ణు తండ్రి మోహన్ బాబుతో కూర్చొని సమస్యలను చర్చించాలని ఎన్నో సార్లు కోరారు. పలు ఈవెంట్ లో విష్ణు మోహన్ బాబుపై అభిమానుల దృష్టికి సమర్పించుకునే రీతిలో మాన్యంగా మరియు గౌరవంగా మాట్లాడి వస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలపై ఇప్పటి వరకు విష్ణు లేదా మోహన్ బాబు నుండి స్పష్టమైన రెస్పాన్స్ లభించలేదు. ఇక నిజానికి మోహన్ బాబు ఇప్పుడు ఇండస్ట్రీలో గోల్డెన్ జూబ్లీ దిశగా అడుగులు వేశారు. 50 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా విష్ణు MB50 అనే పేరుతో నవంబర్ 22న గ్రాండ్ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇలాంటి స్పెషల్ ఈవెంట్ లో మనోజ్ పాల్గొంటారా లేకపోతారా అనే అంశం ఇప్పటి వరకు స్పష్టంగా లేదు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు మనోజ్ పాల్గొన్న కుటుంబ గొడవలు సమసిపోవడానికి, సంబంధాలు నార్మల్ అవ్వడానికి ఇది మంచి అవకాశం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి MB50 వేడుక కేవలం మోహన్ బాబు 50 ఏళ్ల సఫలతను గౌరవించే సందర్భం మాత్రమే కాకుండా మంచు ఫ్యామిలీ అంతా కలిసి మల్టీ జనరేషనల్ ప్రేమను పునరుద్ధరించుకునే అవకాశం అని కూడా చెప్పవచ్చు.